జూలై 5 నుంచి 11వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ఈ వారం అంటే 5వ తారీఖు ఆదివారం నుంచి 11వ తారీఖు శనివారం వరకు కూడా గ్రహచారం అంటే ప్రస్తుతం గోచారంలో ఉన్న గ్రహచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే కనుక మనకి ఈ వారం అంతా కూడా కుజుడు వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా మిథున రాశిలోనే ఉండటం అనేది, ఇక శని రాహువులు కూడా కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచరించడం అనేది ఉంటుంది. ఇక ఈ వారంలో ముఖ్యమైన మార్పులుగా చెప్పాల్సి వస్తే కనుక ప్రస్తుతం గురు శుక్రులు ఇద్దరూ కూడా కలిసి కర్కాటక రాశిలో ఉన్నారు. అయితే ఆదివారం నుంచి అంటే 5వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఇదే రోజు నుంచి బుధుడు కూడా వక్రించి కర్కాటకం నుంచి వెనక రాశి అయిన మిథునంలోకి చేరబోతున్నాడు. అంటే బుధుడు వెనక్కి వెళ్తే శుక్రుడు ముందుకు రావటం అనేది ఈ వారంలో ఉన్న ప్రధాన విశేషం. దీనివల్ల మనకి ఏం ఫలితాలు వస్తాయంటే కనుక జూన్లో కురవాల్సిన వర్షం తగినంత కురవపోవటం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఏదైతే మనకి వర్షాలు పడాలో ఆ వర్షాల్లో అభావ పరిస్థితులు ఏర్పడే వైనం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే శుక్రకేతువుల కలయిక వల్ల స్త్రీల పరంగా మరింత సమస్యలు పెరగటం కానీ, స్త్రీల వల్ల ఆకస్మిక నష్టాలు కానీ, స్త్రీలు తీసుకునే నిర్ణయాల వల్ల ఏదైనా సరే జరగరాని పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ వారం అంతా కూడా ఎవరైనా సరే ముఖ్యంగా స్త్రీల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, స్త్రీల నాయకత్వంలో వెళ్తున్న వాళ్ళు ఎంతైనా సరే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ వారం చెప్పదగిన విశేషం. అయితే ఈ వారం అంతా కూడా సామూహికంగా ఆలోచించినట్టయితే కనుక అంటే రాశుల ప్రకారం కాకుండా సాధారణంగా సామాజికంగా మనం ఏదైనా సరే మేలు చేయాలి అనుకుంటే కనుక ఈ వారం అంతా కూడా మనం లక్ష్మీ గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కరువు కాటకాల నుంచి రక్షించబడటం, ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటం ఇత్యాది అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక చేతనైనంత వరకు కూడా లక్ష్మీ గణపతి హోమాలు కానీ, లక్ష్మీ గణపతి పూజలు కానీ నిర్వహించుకోవటం అనేది చెప్పదగిన సూచన. ధనుర్రాశి వారికి జూలై 5 ఆదివారం నుంచి జూలై 11 శనివారం వరకు ఈ వారం ఏ రకంగా ఉండబోతుందో చూద్దాం. ప్రస్తుతం వీరికి అష్టమ స్థానంలో రాశికి అధిపతి అయిన గురుడు సంచారం అనేది, అయితే లాభాధిపతి అయిన శుక్రుడు ఇటీవల మరి రాజ్యస్థానానికి చేరుకోవటం అనేది, అదృష్ట స్థానానికి చేరుకోవటం అనేది అయితే కనుక జరిగింది. కనుక వృత్తి ఉద్యోగాల్లో అదృష్ట స్థాయి పెరగటం అనేది, కొత్త అవకాశాలు లభించటం అనేది అయితే కనుక జరుగుతుంది. అలాగే సప్తమ స్థానంలో మరి భాగ్యాధిపతి అలాగే బుధుడు కూడా చేరుకోవటం వల్ల జీవిత భాగస్వామి వల్ల ఒకరికి ఏదైనా సరే సహాయ సహకారాలు కానీ, ఒకరి వల్ల ఒకరికి అదృష్టం పెరిగే సూచనలు కానీ ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మనకి ఏదైనప్పటికీ కూడా అటువైపు నుంచి అంటే అత్తారి వైపు నుంచో, మరి ఆడ అత్తారైనా మగ అత్తారైనా ఎవరి వైపు నుంచో సరే వారికి రావాల్సినవి ఏవైనా సరే వారసత్వంగా రావాల్సిన ఇన్నాళ్ళు ఏదైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టయితే ఖచ్చితంగా ఈ వారం వాటికి ఒక పరిష్కారం లభించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కుజుడు షష్టమ స్థానంలో ఉండటం చేత మరి సంతాన పరంగా ఏదో రకమైన సమస్యలు, వారి పరంగా మనం ఏదైనా సరే కొంత ఆందోళన చెందవలసిన అవసరం అయితే ఉంటుంది. అలాగే రక్తానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా అంటే ఏదైనప్పటికీ కూడా అంటే రక్తపోటు కానీ, హిమోగ్లోబిన్ తగ్గటం కానీ అంటే రక్త విషయంగా ఏవైనా సరే కొంతవరకు అనారోగ్యాలు వచ్చే సూచనలు అయితే ఉంటాయి కనుక వాటి విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు బయట విషయాల పరంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే తోడబుట్టిన వారి పరంగా కానీ, సంతాన పరంగా కానీ ఏవో రకమైన ఆదుర్ద అనేది ఎక్కువగా కనిపిస్తుంది.
అయితే గత 2-3 వారాలుగా మనకి ఏదైనా సరే అవకాశాలు వచ్చి అవి పోగొట్టుకున్నట్టయితే గనక ఈ వారం ఖచ్చితంగా మళ్ళీ ఆ అవకాశాలని అందిపుచ్చుకునే అద్భుతమైన యోగ్యం అయితే గనక ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఇప్పుడు చాలా సానుకూలమైన పరిస్థితి అయితే గనక కనిపిస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఆ వివాహం కుదుర్చుకున్న వెంటనే మాత్రం కొద్దిగా మాటలకి కాసింత ఆలస్యమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది తప్ప ఖచ్చితంగా కుదురుకునే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా దానికి కూడా ఈ వారం యోగ్యదాయకంగా ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక గత 2-3 వారాలతో పోలిస్తే ఈ వారం చాలా వరకు ప్రశాంతత చిక్కటం అనేది అయితే ఉంటుంది. అయితే సమీప బంధువులు కానీ బాగా ఆత్మ బంధువుల ఆరోగ్య విషయంలో కానీ ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం. అయితే ఈ వారం మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.